హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక శ్రీహరి. ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో ఈ వినాయక చవితికి అయితే నేను ఫస్ట్ టైం వినాయకుడిని తయారు చేయబోతున్నాను అనమాట. ఇప్పుడు దాకా ఎప్పుడూ చేయలేదు. సో నేనైతే క్లే ముందే ఆర్డర్ చేశాను అనమాట ఆన్లైన్లో. కానీ రేపు వినాయక చవితి, కానీ ఈరోజు కూడా వాళ్ళు ఆర్డర్ డెలివర్ చేయలేదన్నమాట. సో బయట షాప్స్లో కూడా వెతికాను, కానీ నాకు కావాల్సిన క్లేస్ దొరకలేదన్నమాట. జో ఇవి మాత్రమే దొరికినాయి. వీట్ ఫ్లోర్తో చేసేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యానమాట. సో నేనైతే మీకు నాకు తెలిసినట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకైతే నేను ఎట్లా తయారు చేస్తున్నానో చూపిస్తాను అనమాట వినాయకుడిని. సో మనం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే దండం పెట్టుకుందాం అనమాట, మంచిగా రావాలని చెప్పి షేప్స్ అవన్నీ కూడా. సో ఫస్ట్ పసుపు వేసాం కదా, ఆ పసుపు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేద్దాం. సో నెక్స్ట్ ఎక్కువ వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకొని, సో ఇట్లయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. వన్స్ మొత్తం కలిపేసిన తర్వాత చూపిస్తాను కన్సిస్టెన్సీ ఎట్లా ఉండాలో. సో నేనైతే ఇలా టేబుల్ మీదే మంచిగా ఒత్తుకుంటున్నాను అనమాట. మనం ఎంత వీలైతే అంతగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనం ఏదైనా షేప్లోకి మౌల్డ్ చేస్తున్నప్పుడు ఈజీగా అవుతుంది. ఇవి యూజ్ చేసి ఇవి స్టెప్స్ లాగా యూజ్ చేద్దాం అనుకున్నా. దీని మీద దేవుడు వచ్చేలాగా పెడదాం అనుకుంటున్నాను అనమాట. సో ఇది తీసుకొని ఫస్ట్ మూత దీనిలో లైట్గా కోటింగ్ లాగా వేద్దాం అనమాట. ఇట్లా పిండి మొత్తాన్ని దీనిలో స్టఫ్ చేస్తాను. సో ఇట్లా వచ్చింది. దీన్ని మనం నీట్గా చేసుకున్నాం. ఫస్ట్ ఒకటైతే బేస్ రెడీ అయిపోయింది అనమాట. సో సెకండ్ దానికోసం వస్తే మొత్తం వచ్చేస్తుంది. ఇది దీని మీద పెట్టుకుందాం. సో ఫస్ట్ అయితే ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకున్నాను అనమాట. దాన్ని ఇట్లా పైకి కోణం వచ్చేటట్టు చూసారు కదా, ఇట్లా కుడుము షేప్లోకి తీసుకురండి. కుడుము షేప్లోకి వచ్చాక దాన్ని ఇట్లా ఫిక్స్ చేసి ఇట్లా కిందకి ఇట్లా అనేసాను. ఒక బాల్ తీసుకొని ఇట్లా ఒక స్పూన్ తీసుకొని ఇట్లా ఈ స్పూన్ షేప్లో వచ్చేటట్టు, కరెక్ట్గా స్పూన్ షేప్లో వచ్చేటట్టు కరెక్ట్గా ఇట్లా వచ్చేటట్టు అనమాట. ఇవి లెగ్స్ లాగా, దాన్ని ఇట్లా ప్లేస్ చేయండి. ఒకటి కూడా అంతే తయారు చేద్దాం. ఇట్లా కాలు ఇలా మడత పెట్టి కూర్చున్నట్టు ఇట్లా కొంచెం బెండిస్తే చక్కగా ఉండేది అనమాట. కరెక్ట్గా తెలుస్తుంది కాలు మడుచుకొని కూర్చున్నట్టు. చూడు, ఒక షేప్ అయితే వచ్చింది. అండ్ బాడీ అండ్ లెగ్స్ లాగా ఇక్కడ పైన కొమ్ములాగా ఉంది కదా, ఇట్లా పైన కొమ్ములాగా ఆ కొమ్ము వాటికి కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఇప్పుడు ఇది రౌండ్గా, బొజ్జ రౌండ్గా ఉండేది కాబట్టి ఇట్లా రౌండ్గా చేసుకుందాం. ఏం లేదు, కొంచెం కరెక్ట్గా షేప్ రావడం కోసం అని చెప్పి ఇందాక అట్లా చేశాను అనమాట. సో ఇదైతే పొట్ట అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ చెస్ట్ ఏరియాని తయారు చేద్దాం. సో ఇందాక కట్ చేసాం కదా, దానికి కొంచెం యాడ్ చేసి ఇట్లా సిలిండ్రికల్ షేప్ తీసుకోండి. మోస్ట్లీ క్రాక్స్ రాకుండా చూసుకోండి. క్రాక్స్ వస్తే ఏంటంటే ఫినిషింగ్ సరిగ్గా అనిపించదు అనమాట. సో క్రాక్స్ లేకుండా చూస్తే మంచిగా వస్తుంది. సో చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూపిస్తున్నట్టు ఇట్లా మన ఒక సిలిండ్రికల్, కొంచెం వెడల్పుగా ఉన్న సిలిండ్రికల్ టైప్లో చేసుకొని ఇట్లా
ఫిక్స్ చేయండి అనమాట. ఇక్కడ ఫిక్స్ చేసి కొంచెం నెక్ ఏరియా లాగా ఇట్లా డీప్గా రావాలి కాబట్టి కొంచెం ఇక్కడ ఇట్లా కొంచెం లోపలికి అనుకుందాం. నేను ఇటువైపు తిప్పుకుంటా, నాకు అర్థం కావట్లా. బాడీ ఏరియా అయితే రెడీ అయిపోయింది. కొంచెం వాలిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట, కొంచెం ఇట్లా ముందుకు అంటాను. అండ్ నౌ ఫేస్కి కూడా అంతే, ఇట్లా స్పూన్ని రిఫరెన్స్ తీసుకున్నాను అనమాట ఆ షేప్ కోసం. నేను చూసినట్టయితే ఇక నేను ఈ షేప్లో తీసుకున్నాను. ఫేస్ అయిపోయిన తర్వాత నేను హ్యాండ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సిలిండ్రికల్ షేప్లో ఒక సన్నగా కొంచెం తీసుకొని మనం చేస్తున్న సైజుకి తగ్గట్టు అనమాట. సో తీసుకొని రైట్ హ్యాండ్ ఏమో బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు అండ్ లెఫ్ట్ హ్యాండ్లో ఏమో లడ్డు ఉన్నట్టు చేద్దామని అనుకున్నాను. సో ఫిక్స్ చేసేటప్పుడు అయితే కొంచెం షోల్డర్ మీద నుంచి ఫిక్స్ చేస్తే నిజంగానే హ్యాండ్స్ అక్కడ షోల్డర్స్ మీద నుంచి వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. సో అట్లా ఫిక్స్ చేశాను అనమాట. సో హ్యాండ్స్ అయితే అయిపోయినాయి. అయితే యాడ్ చేశాను అనమాట. సో దానికి ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు అసలు అదేంటి అట్లా యాడ్ చేస్తానని చెప్తాను. సో చెవులు చేసేటప్పుడు రెండు ఒకేలాగా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట, సైజు అండ్ షేప్ కూడా. కొంచెం పెద్దగా ఉంటాయి కదా, కొంచెం రెండు ఒకేసారి చేసుకున్న తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి పెట్టుకుంటే కొంచెం మనకి సైజు అండ్ షేప్ అనేది మనకి తెలుస్తూ ఉంటాయి. సో కరెక్ట్ షేప్ ఉంటేనే ఆ ఫేస్ అనేది కొంచెం కనిపిస్తూ ఉండేది అనమాట మంచిగా. ఇట్లా ఫేస్, ఇయర్స్, హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు తొండం చేద్దాం. ఇక్కడ ఐస్ కోసం అని చెప్పి ఇట్లా కొంచెం హోల్స్ లాగా పెడుతున్నాను అనమాట. సో దాని కింద నుంచి తొండం వచ్చేలాగా చూద్దాం. తొండం మరీ పెద్దగా మరీ చిన్నగా ఉన్నా కానీ బాగోదనమాట. కొంచెం మనం చేస్తున్న వినాయకుడి సైజుని బట్టి మంచిగా చేసుకోవాలి. సో ఇప్పుడు వైట్ కలర్ది క్లే అయితే తీసుకొని దంతాల కోసం అండ్ పింక్ కలర్ క్లే తీసుకొని ఇక్కడ క్లాత్ లాగా సన్నగా చేసి అక్కడ కాళ్ళ మీద వేద్దామని అనుకుంటున్నాను. మీద పంచ వచ్చినట్టు కనిపిస్తుంది కదా లేయర్స్గా. సో అట్లాగా పింక్ కలర్ని లేయర్స్గా చేసి సన్నగా వేద్దామని అనుకున్నాను అనమాట. స్కై బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ రెండు మిక్స్ చేసి దండలాగా వేద్దాం. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఇట్లా అనుకొని అండ్ వైట్ కలర్ కూడా ఈ రెండింటిని ఇట్లా అనుకోవడం. చూసారా ఇట్లా అల్లాను, దీన్ని మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేద్దాం. సో బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో దండ అయితే వేసాను. అండ్ ఐస్కి వచ్చేసి ఐబ్రోస్ చేశాను అనమాట, సన్నగా చేశాను. సో ఐబ్రోస్ పెట్టి అండ్ బ్లాక్ కలర్గా ఐబాల్స్ లాగా పెట్టాను. సో అయితే చాలా అంటే ఆ డీటెయిలింగ్ యాడ్ చేయగానే ఫస్ట్ నేనైతే వద్దనుకున్నాను, నార్మల్గా ఒక బ్లాక్ కలర్తో ఒకటే పెట్టేద్దాము ఐలాగా అనుకున్నాను. కానీ ఐబ్రో డీటెయిలింగ్ యాడ్ చేయగానే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. లేయర్స్ లాగా పెట్టాను కదా, ఇట్లా లేయర్స్ లాగా కాదు మొత్తం ఒకే పంచలాగా పింక్ కలర్ పెడదామని చెప్పి ఇట్లా మొత్తం పెట్టామన్నమాట. వావ్. సో పింక్ కలర్ ఇట్లా క్లాత్ లాగా పెట్టాం కదా, దాని మీద కొంచెం డిజైన్ లాగా గ్రీన్ కలర్ ఇట్లా గీతలు ఉండేలాగా పెడదామని చెప్పి అనుకుంటున్నాను. వావ్, చాలా బాగుంది. సో ఇప్పుడు కిరీటం కోసం రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో పెడతాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కిరీటం పెడదామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో అయితే టూ కలర్ కాంబినేషన్స్లో పెడదాము, రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్స్లో అనుకున్నాను. సో ఇలా చిన్నగా క్లే తీసుకొని అట్లా కొంచెం సిలిండ్రికల్ షేప్స్లో చేసి ఒకదాని మీద ఒకటి పెట్టి ఒకవైపు ఏమో 3 లాగా వచ్చి ఒకవైపు మొత్తం ఒకే కలర్ లాగా పెట్టాను అనమాట. నాకైతే అది పెట్టగానే చాలా క్యూట్గా అని చాలా బాగా అనిపించింది అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, అంత బాగా వచ్చేసరికి నేనైతే అంతే చూస్తూ ఉండిపోయాను అనమాట. నాకు ఎంత బాగా నచ్చిందంటే, సో దానిపైన చిన్న కొమ్ములాగా వస్తుంది కదా, దానికోసం గ్రీన్ కలర్ తీసుకొని దాన్ని పిన్తో ఒక 3-4 లైన్స్ గీసాను అనమాట. సో దాన్ని కూడా అటాచ్ చేస్తున్నాను. దాన్ని అటాచ్ చేసిన తర్వాత ఇంకా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ లడ్డు కోసం లడ్డు ఎల్లో కలర్లోనే ఉండేది కాబట్టి లడ్డు చేసి
లడ్డు ఇక్కడ పెట్టేసి చేతుల్ని అండ్ చిన్న చిన్నగా దాని మీద కొంచెం డెకర్ లాగా ఒకేసారి పెట్టేసి పెడదాం. సో ఇట్లా లడ్డు మీద ఇట్లా ఉండేలాగా చేశాను అనమాట. సో లడ్డూని ఇక్కడే చేతిలో పెట్టద్దు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకేమన్నా యాడ్ చేద్దామా అనిపిస్తుంది. బ్లాక్ కలర్ తీసుకొని కరెక్ట్గా ఇయర్ షేప్లోనే వచ్చేది ఇది. సో నాకైతే ఇయర్స్ దగ్గర సింపుల్గా ఉన్నట్టు అనిపించింది. సో అందుకే అక్కడ బ్లాక్ కలర్లో కూడా యాడ్ చేశాను. అండ్ ఐబాల్స్ దగ్గర ఓన్లీ బ్లాక్ పెట్టాను కదా, సో వైట్ కలర్ కూడా యాడ్ చేసి రియలిస్టిక్గా ఉండేది అనిపించి సో వైట్ కలర్ యాడ్ చేశాను అనమాట. ఆ చిన్న డీటెయిలింగ్ వల్ల చాలా అంటే చాలా చేంజ్ వచ్చింది అనమాట. బొమ్మలో చాలా అందంగా కనిపించింది. అండ్ కింద నేను 2 స్టెప్స్ వేసాను కదా, ఆ స్టెప్స్ దగ్గర నాకు చాలా బోసిగా అనిపించింది. సో వైలెట్ కలర్ క్లే తీసుకొని ఒక లైన్ లాగా, కొంచెం మరీ బ్యాక్ సైడ్ దాకా కాదు, జస్ట్ ఫ్రంట్ కనిపించేంత దూరం అట్లా లైన్ లాగేసి అనమాట. అది కూడా చాలా బాగుంది. అండ్ కిరీటం కూడా ఒక రెడ్ కలర్ ప్లెయిన్గా ఉంది కదా, అది చాలా ప్లెయిన్ అనిపించింది. ఫస్ట్ నిలువుగా పెట్టాను అనమాట, కొంచెం అవి నాకు అంత బాగున్నట్టు అనిపించలేదు. తర్వాత ఇలా అడ్డంగా పెట్టాను పైన వైట్ కలర్లో, అది చాలా బాగా సెట్ అయింది. సో తండం మీద కూడా ఇట్లా గీతల్లా పెట్టాను అనమాట. అండ్ బొట్టు కోసం రెడ్ కలర్ తీసుకొని సో ఇట్లా నామం తయారు చేశాను అనమాట. నామం కూడా పెట్టేద్దాం. సో ఇదైతే చిన్న ముషికడు తయారు చేశాను అనమాట. ఫైనల్గా అయితే నేను తయారు చేసిన చిన్న వినాయకుడు ఇంత అందంగా అండ్ ఇంత క్యూట్గా వచ్చాడనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంత వెతికానో క్లే కోసం, క్లే దొరకపోయినా పర్లేదు, ఇది మాత్రం ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. చూసారు కదా, ఇదైతే నేను చిన్న వినాయకుడిని ఇలా అయితే తయారు చేశాను అనమాట. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంది. చిన్న చిన్న డీటెయిలింగ్ యాడ్ చేసే కొద్దీ ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా ఒకవేళ ట్రై చేస్తే, మీరు ట్రై చేసిన దాన్ని నాకు నా ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఇస్తాను. సో వినాయక చవితికి మేము డెకరేషన్ ఎలా చేసుకున్నాం, మన ఫెస్టివల్ ఎలా చేసుకున్నాం చూసేయంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ డే ఆ వీడియో వస్తుంది, ఆ వీడియోని కూడా చూసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.